అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1 నుంచి 20 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 20 అధ్యాయాల్లో కూడా యూదా రాజుల గురించి, దావీద్ తర్వాత వచ్చిన దావీదు సంతానంలోని యూదా రాజుల గురించి, దేవుడు దావీద్తో చేసుకున్న మెస్సే గురించిన వాగ్దానం గురించి, దేవాలయం గురించి, యోధా రాజుల ఆత్మీయ స్థితి గురించి ఈ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మనం కేవలం యోధా రాజుల గురించే మాట్లాడుకుంటున్నాం. పక్కనే ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది రాజులు వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ చెడ్డవాళ్లే. యోధా రాజుల్లో అన్న అక్కడక్కడ మంచి వాళ్ళు కనబడుతున్నారు అని మనం చదువుకుంటూ వస్తున్నాం. యూదా రాజుల్లో మంచి రాజులైన ఆసా, యెహోషాపాతు వీళ్ళ కాలం తర్వాత మీరు చూడండి, యెహోరాము, అహజ్య, అతల్యారాణి, యోవాషు వీళ్ళందరిలో కూడా చెడు లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇజ్రాయేల్ రాజుల్లాగా యూదా రాజులు కూడా పాపంలో పడిపోవడానికి, యూదా రాజ్యం మొత్తం కూడా దేవునికి దూరం అవడానికి కారణాలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. 21వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. యెహోషాపాతు గురించి నేను చదువుకున్నాం కదా. యెహోషాపాతు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. యెహోషాపాతు కాలం అయిపోయింది. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యను. యెహోరాము యూదా రాజ్యానికి రాజయ్యాడు. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెఫట్యా అనువారు ఇతని సహోదరులు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. యెహోషాపాతుకి చాలా మంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో యెహోరాము రాజయ్యాడు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది? వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా అనేక ప్రశస్త వస్తువులు అనేకములను యూదా దేశములో ప్రాకారములు గల పట్టణములను వారికి ఇచ్చాను. మిగతా వాళ్ళందరూ కూడా బహుమానాలు, ఆస్తులు అవన్నీ కూడా ఇచ్చాడు. యెహోరామును మాత్రం రాజుగా చేశాడు, ఎందుకంటే అతడు పెద్ద కుమారుడు కాబట్టి. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇజ్రాయేలీల అధిపతుల్లో కొందరిని హతము చేసెను. రాజైన వెంటనే యెహోరాము యొక్క చెడుతత్వం కనబడుతుంది చూడండి. తనే రాజుగా అయినప్పటికీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వీళ్ళ నుండి ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి తన సహోదరులందరినీ కూడా చంపేస్తున్నాడు. వాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళుగా మారలా, చెడ్డవాళ్ళు కాదు, అయినా కానీ వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నాడు. అధిపతుల్లో కొందరిని కూడా చంపించేశాడు. ఆ కాలంలో చాలా మంది ఇలా చేసేవాళ్ళు. పక్కనున్న ఇజ్రాయెల్ రాజ్యంలో కూడా ఇలాంటి చెడు కార్యాలు మనం చూసాం. కాకపోతే ఇప్పటి వరకు యూదా దేశంలో ఇటువంటి సంఘటనలు జరగట్లేదు. యూదా దేశంలో కూడా దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చిన యూదా దేశంలో కూడా ఇలాంటి చెడ్డ రాజులు రావడం అనేది దేశానికి మంచిది కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. పక్కనే ఉన్న ఇజ్రాయెల్ దేశంలో రాజులందరూ కూడా ఎంత చెడ్డవాళ్ళో రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం. అందరిలోకి ఆహాబు ఇంకా చెడ్డవాడని కూడా మనం చదువుకున్నాం. ఆ ఆహాబు కుమార్తెని యెహోరాము వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళల్లో ఉన్న చెడుతత్వం, ఇజ్రాయెల్ దేశంలో ఏదైతే చెడుతనం జరుగుతుందో ఆ చెడుతనం, విగ్రహారాధన, మూఢనమ్మకాలు అవన్నీ కూడా యూదా దేశానికి కూడా తీసుకొచ్చాడు యెహోరాము. చెడ్డవాళ్ళతో సహాయం చేస్తే మనకి, మన కుటుంబానికి, మన చుట్టుపక్కల సమాజం మొత్తానికి కూడా ఎంత చెడు జరుగుద్ది అనే దానికి ఈ యెహోరాము ఒక మంచి ఉదాహరణ. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకును నిత్య దీపము ఇచ్చెదను అని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. ఇజ్రాయెల్ దేశంలో మనం ఒకసారి చరిత్ర గమనిస్తే యెహోరాము రాజయ్యాడు. బైషా వచ్చి యెహోరాము కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత జిమ్రీ వచ్చి బైషా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత ఒమ్రీ వచ్చి జిమ్రీ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత యెహూ వచ్చి ఆహాబు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. అయితే యూదా దేశంలో మాత్రం దావీదు కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దావీదుతో వాగ్దానం చేసుకున్నాడు కదా దేవుడు, దావీదు సంతతి నుండి మెస్సే వస్తాడు, అతని రాజ్యం స్థిరంగా ఉండిద్ది అని. దావీదుతో చేసుకున్న నిబంధనను బట్టి ఇక్కడ యెహోరాము కుటుంబం మొత్తం, అంటే దావీదు యొక్క కుటుంబం మొత్తం నాశనం అవ్వకుండా దేవుడు తన కోపాన్ని ఆపుకుంటున్నాడు, కాపాడుతున్నాడు అని దాని అర్థం.
అతని దినముల్లో ఎదోమీలు తిరగబడి యూదా వారి అధికారమును త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా, అంత ముందు వరకు ఎదోమీలు కూడా యూదా వారితో కలిసి ఉండేవాళ్ళు. పన్ను గడుతూ 2 రాజ్యాలు కలిసే ఉండేవి. అయితే దేవుడు యెహోరాము కాలంలో ఎదోమీలకి పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుడు యెహోరాము యొక్క వంశాన్ని అయితే కాపాడుతున్నాడు, కానీ దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి తీర్పు తీర్చడం మాత్రం ఆపలేదు. యెహోరాము మీదకి దేవుడు యుద్ధాలు తీసుకొస్తూనే ఉన్నాడు అందని అర్థం. యెహోరాము తన చేతి కిందనున్న అధికారులను వెంటబెట్టుకొని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీలను రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకు జరుగుచున్నట్టు ఎదోమీలు యూదా వారి చేతి కింద నుండక తిరుగుబడిరి. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంతమందిని చంపుతున్నా కానీ ఎదోమీలు మరలా యూదులతో కలవలేదు. ఆ 2 రాజ్యాలు కూడా ఒకదానికొకటి శత్రు రాజ్యాలుగా మారిపోయినాయి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి కింద నుండి తిరగబడెను. అతని అధికారుల్లో ఒకడైన లిబ్నా కూడా ఎదురు తిరిగాడు. దేవుడు కష్టాలు రప్పిస్తానే ఉన్నాడు తీర్పులాగా అందని అర్థం. మరియు అతడు యూదా పర్వతముల యందును బలిపీఠములు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేశాను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచెను. అంతకుముందు రాజులైన ఆసా, యెహోషాపాతు వాళ్ళేమో విగ్రహారాధన తొలగించాలని ప్రయత్నం చేస్తే యెహోరాము ఇంకా అనేక విగ్రహాలను తీసుకొచ్చి విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నాడు. అనేక గుడులు కట్టాడు. ఇజ్రాయెల్ అందరూ కూడా పాపంలో పడిపోవడానికి యెహోరాము ఒక ముఖ్య కారణంగా మిగిలాడు. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. ఏలియా ముఖ్యంగా ఇజ్రాయెల్ రాజ్యానికి ప్రవక్త. అయితే ఇజ్రాయెల్ రాజులతో సంబంధం పెట్టుకుని యెహోరాము యూదా ప్రాంతాన్ని కూడా నాశనం చేస్తున్నాడు కదా, కాబట్టి తాను చనిపోయే ముందు ఏలియా ప్రవక్త యెహోరామును కూడా గద్దిస్తున్నాడు. ఏమని? నీ పితరుడు నగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గముల యందైనను యూదా రాజైన ఆసా మార్గమందైనను నడవక ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేయడం అంటే విగ్రహారాధన దేవుడు వ్యభిచారంతో పోలుస్తున్నాడు. అలాగే ఆ కాలంలో విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వ్యభిచారం చేసేవాళ్ళు అని కూడా రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం. వాటన్నిటినీ కూడా యెహోరాం ప్రోత్సహించాడు. తన తండ్రులైన ఆసా, యెహోషాపాతు వారి మార్గంలో, మంచి మార్గంలో నడవకుండా ఇజ్రాయెల్ రాజులు చేసిన తప్పులు చేసుకుంటూ ఆహాబు సంతతి వారు ఎంత చెడ్డవాళ్ళో అంత చెడ్డవాడిగా యెహోరాం ప్రవర్తిస్తున్నాడు. యూదా దేశ ప్రజల చేత పాపం చేస్తున్నాడు. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపించి ఉన్నావు. నీ సహోదరులందరినీ కూడా అన్యాయంగా చంపావు, అది కూడా తప్పు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నింటినీ మొత్తం గొప్ప పెద్ద తెగులు రప్పిస్తాడు దేవుడు. నీకు, నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ వస్తువులకి, నీ ఆస్తికి అన్నింటికి కూడా దేవుడు తెగులు రప్పిస్తాడు. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోవా యెహోరాం మీదికి ఫిలిస్తీలను, కూషీల చేరునున్న అరబీలను రేపగా, ఒక పక్కన ఆరోగ్యం బాగా లేకుండా దేవుడు చేస్తాడు, ఇంకో పక్కన దేశం మీదకి యుద్ధాలు కూడా రప్పిస్తాడు. వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగర్ యందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. బయట నుండి యుద్ధాలు కలుగుతున్నాయి, ఆరోగ్యం బాలేదు, తన సంపద దోచుకుంటున్నారు, తన కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతున్నారు బానిసలుగా, అంతర్యుద్ధం కూడా జరుగుతుంది, తన అధిపతులే తనకి విరోధంగా తిరుగుతున్నారని కూడా మనం చదువుకున్నాం. అన్ని రకాలుగా కూడా దేవుడు యెహోరామును శిక్షిస్తున్నాడు. అయితే దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి దావీదు వంశంలో ఒకలైనా కానీ బతికుండేలాగా దేవుడు చూసుకుంటున్నాడు అందని అర్థం. అతని కుమారుల్లో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడవబడలేదు. యెహోయాహాజు అనే ఒకే ఒక్క కుమారుని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా యెహోరాము కోల్పోయాడు. ఎలా అయితే తన సహోదరులందరినీ కూడా చంపాడో ఇప్పుడు తనకి ఏ కుమారుడు లేకుండా పోయాడు. ఒకే ఒక్క కుమారుడిని మాత్రం దేవుడు ఉంచాడు. ఎందుకంటే దావీదుకు చేసిన వాగ్దానం, ఆ వంశం నుండి మెస్సయ్య నిత్యమైన రాజు రావాలి కాబట్టి. ఈ యెహోయాహాజునే తర్వాత మనం అహజ్యా అని చదువుకుంటాం. ఇతనికి ఇంకొక పేరు అహజ్యా. తర్వాత అహజ్యా అని చదువుకుంటాం కదా అని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. యెహోయాహాజు అన్న అహజ్యా అన్న ఇద్దరు ఒకటే, ఒకే వ్యక్తికి 2 పేర్లు.
ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున రోగం వచ్చింది. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి అంతకంతకు ఆ వ్యాధి ఎక్కువవుతూ ముదిరిపోతూ ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. అతడు చేసిన తప్పులకు గాను దేవుడు అతనికి తీర్పు తెచ్చాడు. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఉత్తర క్రియలు అంటే చనిపోయిన తర్వాత జనాలందరూ కూడా బాధపడతారు కదా, కొద్ది రోజులు అందరూ కూడా దుఃఖం పాటిస్తారు కదా, 3 రోజులు వారం రోజుల్లో రాజు నిమిత్తం అలా కూడా చేయలేదు. అంటే అతి దయనీయమైన స్థాయిలో అతడు మరణమయ్యాడు అని దాని అర్థం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవనికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. దేవుడు ఆ విధంగా యెహోరాముకు తీర్పు తీర్చాడు. రాజుల సమాధుల్లో కాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. అతని శవాన్ని కూడా ఎవరెవరైతే దావీదు కుమారులు ఉంటారో, ఎంతో కొంత మంచిగా బ్రతికిన దావీదు కుమారులు వాళ్ళతో పాటు పాతి పెట్టకుండా వేరే చోట పాతి పెట్టారు. అంత చెడ్డ ఘనతని యెహోరాము తన కాలంలో పొందుకున్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. అరబీయులతో కూడా దండువిడియు చోటికి వచ్చిన వారు పెద్దవారందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. అతని చివరి కుమారుడైన అహజ్యాను రాజుగా చేశారు. ఎందుకంటే ఓ పక్కన యుద్ధం జరుగుతుంది కాబట్టి త్వరగా అతను రాజుగా చేశారు. ఇప్పుడు యెహోరాము చనిపోయాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా రాజయ్యాడు. ఈ ప్రకారము యూదారాజుగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్లు గలవాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. ఎందుకు 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు అది కూడా చదువుకుంటూ వెళ్దాం. ఇతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఈ అతల్య అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఆహాబు యొక్క కుమార్తెని యెహోరాము పెళ్లి చేసుకున్నాడని చదువుకున్నాం కదా. యెహోరాము యొక్క భార్య అహజ్యా యొక్క తల్లి ఆహాబు యొక్క కుమార్తె ఒమ్రీ వంశానికి చెందిన అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను గనక చిన్నప్పటి నుండి కూడా చెడ్డగా బ్రతకడం, చెడు లక్షణాలే నేర్పించిందంట తల్లి. ఎందుకు చెడు లక్షణాలు నేర్పించింది? ఆవిడ ఆహాబు వంశానికి చెందిన ఆవిడ కాబట్టి విగ్రహ ఆరాధన, ఆ విగ్రహ ఆరాధనతో వచ్చే మూఢనమ్మకాలు, వ్యభిచారం అవే నేర్పించుకుంటా తన కుమారుణ్ణి పెంచింది. అంటే అహజ్యా కూడా చెడ్డరాజే. తన తల్లి వల్ల చిన్నప్పటి నుండే చెడ్డగా పెరిగిన రాజు అహజ్యా అని దాని అర్థం. అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. తన తండ్రి యెహోరాము లాగే ఇతడు కూడా చెడ్డవాడు. ఇజ్రాయెల్ రాజుల్లాగా, ఆహాబు రాజుల్లాగా ప్రవర్తించాడు. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనమునకు కారకులైరి. అంతకుముందు యెహోరాముని ఎవరెవరైతే పాడు చేస్తూ ఉన్నారో, యెహోరాము దగ్గర ఎవరెవరైతే విగ్రహారాధన చేసే చెడుగా నడిపించే అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ అహజ్యాను కూడా చెడుగానే నడిపించారు. అందులో మరి ముఖ్యంగా అతని తల్లి అయిన అతల్య, వీళ్ళందరూ కూడా చెడ్డగానే నడిపించారు అతన్ని, అహజ్యాని. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజుగు యెహోరాముతో కూడా పోయెను. యెహోరాము అంటే ఇజ్రాయెల్ రాజు, అహజ్యా యొక్క తండ్రి కాదు. అతడు ఎలాగో చనిపోయాడు రోగం చేత. ఇజ్రాయెల్ రాజైన యెహోరాముతో కలిశాడు సిరియాతో యుద్ధం చేయడానికి అని దాని అర్థం. ఇజ్రాయెల్ రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా వీరిద్దరూ కలిసి సిరియా రాజుతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. ఆ యుద్ధంలో బాగా గాయపడ్డాడు. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలి వచ్చెను. గాయపడ్డాడు కాబట్టి మరలా ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వచ్చాడు. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడు అని విని యూదా రాజైన యెహోరాము కుమారుడు అహజ్యా అతన్ని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. ఈ సందర్భం చాలా ముఖ్యమండి. అహజ్యా ఎలా చనిపోయాడో తెలియాలి అంటే ఈ సందర్భం మనకు అర్థం అవ్వాలి. దీని గురించి నేను ఆల్రెడీ రాజుల గ్రంథంలో చెప్పాను, మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇజ్రాయెల్ రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా యొక్క సైన్యం వీళ్ళందరూ కలిసి సిరియా రాజుతో యుద్ధానికి వెళ్ళారు. అయితే ఆ యుద్ధంలో యెహోరాము గాయపడ్డాడు అని అహజ్యా విని యూదా దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నాడు పరామర్శించడానికి. గాయపడ్డాడు కదా, ఎలా ఉన్నాడో చూద్దామని పరామర్శించడానికి వచ్చాడు. యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. వీళ్ళిద్దరూ కూడా
ఒకచోట ఉండాలి. యెహోరాము, అహజ్యా వీళ్ళిద్దరూ కూడా ఒకచోట ఉండాలి. ఇద్దరు కూడా ఒకటేసారి నాశనం అవ్వాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. మన రాజుల గ్రంథంలో చదువుకున్నాం. దేవుడు ఇటువైపు నుండి యెహూ అనే వ్యక్తిని, సిరియా రాజుని వీళ్ళిద్దరిని కూడా లేపి యెహోరాముకి, అహజ్యాకి తీర్పు తీరుస్తున్నాడు అని మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం. అదే మరలా ఇక్కడ చెప్పబడుతుంది. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. ఎవరెవరినైతే వెంట పెట్టుకుని అహజ్యా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడో ఆ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళందరూ కూడా చనిపోబోతున్నారు. యెహూ ఇజ్రాయెల్ రాజైన యెహోరాముని, ఆహాబు సంతతి మొత్తాన్ని, యెహోరాముకు సహాయం చేసిన అహజ్యాని, అహజ్యా యొక్క సైన్యాన్ని వీళ్ళందరినీ కూడా యెహూ చంపుతున్నాడు. యెహూ ద్వారా దేవుడు వీళ్ళందరి మీదకే తీర్పు తీసుకొస్తున్నాడు అని దాని అర్థం. అతడు అహజ్యాను వెతికెను. అతడు షోమ్రోన్లో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహూ నద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి, చంపేశారు. యోధా రాజైన అహజ్యాను కూడా చంపేశారు. అహజ్యాతో వెళ్ళిన మిగతా వాళ్ళందరినీ కూడా చంపేశారు. అయితే చంపి అతని శవాన్ని గాలి కొదిలేయకుండా, యెహోషాపాతు మంచివాడు కాబట్టి, ఆ వంశానికి చెందిన వాడే అహజ్యా కాబట్టి అతన్ని నీటిగా పాతిపెట్టారు. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటి వారు ఇక ఎవరునూ లేకపోయిరి. అహజ్యా కుమారుల్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అహజ్యా సహోదరులు కూడా అందరూ చనిపోయారు. యోధా దేశాన్ని ఇప్పుడు రాజుగా ఏలడానికి ఎవరూ లేరు అని దాని అర్థం. దేవుడు ఆ విధంగా యెహూను ఉపయోగించుకుని కేవలం ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే కాదు, యూదా దేశానికి కూడా తీర్పు తీర్చాడు అని దాని అర్థం. అహజ్యా తల్లి అయిన అతల్య అతని కుమారుడు చనిపోయాను అని వినినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు పరామర్శించడానికి. అక్కడే చనిపోయాడు. అతనితో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. నా కుమారుడు చనిపోయాడే అని ఆవిడ తెలుసుకొని ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశులందరినీ హతము చేశాను. రాజవంశులు అంటే ఆ అహజ్యాకి సంబంధించిన వాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు, ఆ అహజ్యా యొక్క చాలా మంది భార్యలు, వాళ్ళ పిల్లలు. అహజ్యాకి పిల్లలు ఉన్నారు కానీ రాజ్యం వేలంత పెద్దవాళ్ళు లేరు కాబట్టి రాజ్యం మొత్తాన్ని కూడా తన చేతిలోకి తీసుకుంటుంది. ఇంకా దావీదు వంశం వాళ్ళు ఎవరో లేకుండా వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తుంది. ఆహాబు కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది కదా ఇజ్రాయెల్ దేశంలో. అదే ఆహాబు కుటుంబానికి చెందిన అతల్య యోధా దేశం మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవాలి, ఇంకా ఆహాబు సంతతి వాళ్లే యోధా దేశాన్ని యాలాలి అన్నట్టుగా దావీదు వంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా హతం చేస్తుంది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబెతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగలించి అతనిని, అతని దాదీని ఒక పడకటింటిలోనే ఉంచెను. అహజ్యా కుమారుడైన యోవాషు. ఈ యోవాషు అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఇతడికి ఇంకా నెలల వయసు, 1 సంవత్సరం లోపే. ఇతన్ని జాగ్రత్తగా చూసుకునే దాదీని వీళ్ళిద్దరిని అతల్య కనబడకుండా దాచి ఉంచారు. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు కదా దావీదుతో, దావీదు వంశం వాళ్ళు ఉండాలి, వాళ్ళ నుండి మెస్సేజ్ రావాలి కాబట్టి దేవుడు యోవాషు అనే వ్యక్తిని కాపాడుతున్నాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా అతల్య చంపించేసింది. యెహోరాము రాజకుమార్తెయు యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోయాదా అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. యెహోయాదా, యెహోషబతు వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. వీళ్ళు యోవాషుని అతల్యాకు కనబడకుండా దాచిపెట్టి అతడు పెరిగేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ యెహోషబెతు అహజ్యాకు సహోదరి. ఆమె అహజ్యాకు సహోదరి, దేవాలయాన్ని చూసుకునే ప్రధాన యాజకుడైన యెహోయాదాకి భార్య. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఎక్కడ దాచారు యోవాషుని? దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో. అతల్యాకు కనబడకుండా, రాజకుమారుడిగా కాకుండా, ఎవరికి తెలియకుండా యోవాషుని జాగ్రత్తగా 6 సంవత్సరాలు కాపాడారు. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఆ 6 సంవత్సరాలు కూడా ఆవిడే దేశాన్ని పాలించింది. యోధా దేశం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. అంతటా 7వ సంవత్సరం మందు, ఇంకా 6 సంవత్సరాలు దాచారు కదా, యోవాషుకి 7వ సంవత్సరం వస్తుంది. ఇంకా ఎప్పుడైతే కొంచెం పెద్దవాడయ్యాడో, 7 సంవత్సరాల వయసు గలవాడయ్యాడో, అప్పుడు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ, యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ, యెహోనాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ, ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ, అదాయా కుమారుడైన మైసేయాతోనూ, జిక్రీ కుమారుడైన ఎలీషాపాత్తోనూ నిబంధన చేయగా,
వాళ్ళల్లో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో ఆ మంచి వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకొని, దేవుడికి భయపడే వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకొని వారు యూదా దేశం అంతటను సంచరించి యూదావారి పట్టణముల్లో నుండి లేవీలను ఇజ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. ఎవరెవరైతే ఇజ్రాయేల్ గోత్ర పెద్దలు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో యోవాషుకి పట్టాభిషేకం చేస్తున్నారు. అంటే యోవాషుని రాజుగా ప్రకటిస్తున్నారు అని దాని అర్థం. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకొనినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను అందరూ కూడా రాజుగా యోవాషుకి పట్టాభిషేకం చేస్తున్నారు. యెహోవా దావీదు కుమారులను గూర్చి సెలవిచ్చిన రాజకుమారుడు రాజ్యం ఏలవలెను. మనకి రాజుగా దావీదు కుమారుడు మాత్రమే ఉండాలి, దావీదు వంశం నుండి వచ్చిన వాళ్ళే ఉండాలి. కాబట్టి మీరు చేయవలసినది ఏమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై 1 భాగము ద్వారపాలకులుగా ఉండవలెను. అంటే ఆ పట్టాభిషేకం ఏ రకంగానూ ఆగిపోకుండా అన్ని వైపుల నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైన్యాన్ని 3 భాగాలు చేసి 1 భాగమేమో ద్వారపాలకులుగా, 1 భాగము రాజనగర్ యొద్ద, 1 భాగము పునాది గుమ్మము వద్ద ఉండవలెను. అన్ని ఎంట్రన్స్లు, లోపలికి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అన్ని చోట్ల కూడా సైనికులను పెట్టారు. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణంలో ఉండవలెను. యాజకులను లేవీల్లో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు. అన్ని వైపుల నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పట్టాభిషేకం చేస్తున్నారు, దేవాలయంలోనే పట్టాభిషేకం చేస్తున్నారు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. ఆవరణం బయట ప్రజలందరూ ఉన్నారు, వారికి బయట సైనికులు కాపలాగా ఉన్నారు. అందరికీ మధ్యలో లోపల దేవాలయం దగ్గర పట్టాభిషేకం చేస్తున్నారు. లేవీలందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. లేవీలందరినీ కూడా కాపలాగా చుట్టూ పెట్టారు. కాబట్టి లేవీలును యూదా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారముగా చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావాల్సిన తన వారిని తీసుకొని వచ్చెను. విశ్రాంతి దినం రోజు జరుగుతుంది ఇదంతా కూడా, అంటే ప్రజలందరూ ఎదుట జరుగుతుంది అందని అర్థం. అందరూ కూడా లోపలికి వచ్చారు ప్రజలు. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడంవైపు వరకు బలిపీఠము పక్కను ముందరి పక్కను రాజు చుట్టూను ఉంచెను, చుట్టూ కాపలా. అప్పుడు వారు రాజకుమారుణ్ణి బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చి అతన్ని పట్టాభిషేకము చేసిరి. చుట్టుపక్కల అందరు యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతడు మనకి రాజు అవుతాడు, ధర్మశాస్త్ర ప్రకారంగానే మనందరినీ కూడా పరిపాలించాలి అని అందరికీ గుర్తు చేసి పట్టాభిషేకం చేశారు, రాజుగా నియమించారు. యెహోయాదాను అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. మొత్తానికి పట్టాభిషేకం పూర్తయిపోయింది. ఆ అతల్యాకి తెలియకుండా యోవాషుని రాజుగా అందరికీ ప్రకటించారు. పరుగులెత్తుచు రాజును కొనియాడుచూ ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి, ఇదంతా కూడా ఇప్పుడు తెలుసుకుంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటి జనాలు ఎంత ఆనందంగా ఉన్నారు అని అప్పుడు తెలుసుకుని వచ్చి ప్రవేశ స్థలముల దగ్గరున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడి ఉండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద ఉండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచూ ఉండుటయు, గాయకులు వాద్యముల స్తుతి పాటలు పాడుచూ ఉండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచెను. ద్రోహం ద్రోహం అని అరుస్తుంది, ఎందుకంటే ఏమకు తెలియకుండా ఇదంతా కూడా జరిగింది కాబట్టి. ఇంకా నిజం చెప్పాలంటే ఆవిడే ద్రోహం చేసి దావీదు వంశం మొత్తాన్ని కూడా నాశనం చేయాలి, రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంది. ఆవిడికి తెలియకుండానే రాజ్యాన్ని దావీదు కుమారుడైన యోవాషుకి ఇవ్వడం ద్వారా మరలా దేవుడు ఆవిడికి అలా తీర్పు తీర్చాడు అందని అర్థం. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, మందిరం లోపల దేవాలయంలో చంపకూడదు,
ఉన్నదో బయటికి తీసుకెళ్ళిపోండి. ఆమెను పంక్తుల అవతలికి తీసుకొని వెళ్ళి ఆమె పక్షము పూనుకొని వారిని కత్తి చేత చంపుడి అని సైన్యం మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. లోపల చంపొద్దు, బయటికి తీసుకెళ్లి చంపండి అని శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజునగర్ యొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెను అని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాను. జనాలందరూ కూడా దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలని అందరికీ కూడా ఆజ్ఞాపించాడు, నిబంధన చేశాడు. అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పగలగొట్టి బలిపీఠములను విగ్రహములను తిత్తునీయులుగా విరగొట్టి అతల్యా గాని అతల్యా కుమారుడైన అహజ్యా గాని అహజ్యా యొక్క తండ్రి అయిన యెహోరాము గాని వీళ్ళందరూ కూడా బయలుదేవతలనే విగ్రహారాధనని యోధా దేశంలోకి తీసుకొచ్చారు కదా. ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా నాశనం చేస్తున్నారు, విగ్రహారాధన తీసేస్తున్నారు అని దాని అర్థం. తుత్తునీలుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. ఆ దేవాలయాల దగ్గరే అతన్ని కూడా చంపారు. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన దాన్ని బట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీలైన యాజకుల చేతి కింద ఉండునట్టు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. దావీదు కాలంలో మనం మాట్లాడుకున్నాం కదా, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 24 వంతులుగా 12 వంతులుగా అందరినీ కూడా విభజించి దేవాలయ పనులు ఎవరు ఏ టైంలో చూసుకోవాలి అని దావీదు మొత్తం కూడా నిర్ణయించాడు. అది యెహోరాము, అహజ్యా, అతల్యా వీళ్ళ కాలంలో పాడైపోయింది. యోవాషుని రాజుగా నియమించిన తర్వాత యెహోయాదా మరలా ఆ పద్ధతి మొత్తాన్ని మరలా తీసుకొస్తున్నాడు. అంటే దేవాలయంలో దేవుని ఆరాధన క్రమంగా జరిగేలాగా యెహోయాదా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి రాజుగా యోవాషే ఉన్నప్పటికీ యోవాష్ చిన్నపిల్లవాడు కాబట్టి 7 సంవత్సరాలు గలవాడు కాబట్టి మొత్తం రాజ్య బాధ్యతలన్నీ కూడా యెరూషలేము దేవాలయానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా యెహోయాదా ప్రధాన యాజకుడైన యెహోయాదానే చూసుకుంటున్నాడు అని దాని అర్థం. యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. ధర్మశాస్త్రంలో ఎలా అయితే చెప్పబడిందో అలాగే జరిగేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరినీ వెంటబెట్టుకొని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చెను. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత దేవాలయంలో నుండి అతను తీసుకొచ్చి సింహాసనం దగ్గరికి తీసుకొస్తున్నారు. వారు ఎత్తైన ద్వారము గుండా రాజు నగరు జొచ్చి రాజసింహాసనం మీద రాజును ఆసీనుగా చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అంటే అతల్యా కాలంలో యుద్ధాలు జరగడం, తెగుళ్ళు రావడం, దేవుడి ఇష్టానుసారంగా బ్రతకట్లేదు, విగ్రహారాధన ఎక్కువైపోయింది కాబట్టి దేశంలో నెమ్మది లేకుండా పోయింది, ప్రశాంతత లేకుండా పోయింది. ఎప్పుడైతే మరలా యోవాషుని రాజుగా నియమించారో యెహోయాదా నాయకత్వంలో యోధా ప్రజలందరూ కూడా మరలా ప్రశాంతంగా ఉన్నారు, దేశం బాగుంది అని దాని అర్థం. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 25వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోరాము చనిపోయాడు, రోగానికి గురై. అతని కుమారుడైన అహజ్యా చనిపోయాడు యెహూ చేతిలో. అతల్యా రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవాలి అనుకుంది. కాకపోతే దేవుడు యోవాషును బ్రతికించి యోవాషు రాజుగా అయ్యేలా చేశాడు. ఈ యోవాషు రాజుగా ఉన్నప్పుడు ఏమేం చేశాడు అనేది ఈ 24వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. 7 సంవత్సరాలకే రాజయ్యాడు, చాలా కాలం పాటు రాజుగా ఉన్నాడు. అతని తల్లి బేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. ఇక్కడ చూడండి, యెహోయాదా బ్రతికి ఉన్న దినములు అని ఉంది. అంటే ఎంతవరకైతే ఒక మంచి గురువు నడిపించాడో, తండ్రి లేకపోయినప్పటికీ తండ్రిగా యెహోయాదా అన్ని బాధ్యతలు తీసుకున్నాడు. యోవాషు గురించి, ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసినవాడు, మంచివాడు కాబట్టి మంచిగా నడిపించాడు. యెహోయాదా ఎంతకాలం బతికున్నాడో అంతకాలం వరకు యోవాషు బానే ఉన్నాడు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో అప్పుడు యోవాషు దారి తప్పాడు అని దాని అర్థం. మనల్ని మంచిగా నడిపించేవాళ్ళు, దేవుడి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి అని ఆత్మీయంగా మనల్ని నడిపించే గురువులు ఉండడం ఎంత ముఖ్యమో, అలాంటి గురువులు లేకపోతే మనం పాపంలో పడిపోతాం. కాబట్టి మనల్ని ఆత్మీయతలో నడిపించే వాళ్ళు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఈ యోవాషు ద్వారా
మనం గమనించాలి. యెహోవా దృష్టికి అతడు యథార్థంగా ఉన్నాడు. ఎప్పటి వరకు? యెహోయాదా బతుకున్నంత వరకు. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేశాను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెను అని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక, అంత ముందన రాజుల కాలంలో దేవాలయం పాడైంది, దాని అంతటిని కూడా బాగు చేయాలి అని యోవాషు అనుకున్నాడు. బాగు చేస్తున్నాడు. అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇజ్రాయేల్ అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞ ఇచ్చాను. జనాలందరి దగ్గర నుండి ఫండ్స్ గ్యాదర్ చేసి దేవాలయాన్ని నిర్మించండి అని యోవాషు ఆజ్ఞాపించాడు. వారు దాన్ని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ పని వాళ్ళేమో లేట్ చేస్తున్నారు, ఇంకా యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నింటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. దేవాలయాన్ని పాడు చేశారు అతల్యా యొక్క కుమారులు. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇజ్రాయేలీల సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పింపలేదు అని అడిగాను. మీరు అందరూ కూడా డబ్బులు మంచిగా గ్యాదర్ చేసి దేవాలయాన్ని మంచిగా పూర్తి చేయాలి కదా, దేవాలయాన్ని బాగు చేయాలి కదా, ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఇంకా పని జరగట్లేదు అని యెహోయాదాను పిలిచి అడిగాడు. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. ఇక నుండైనా కానీ గ్యాదర్ చేసి మంచిగా కంప్లీట్ చేయాలి అని ఒక కానుక పెట్టె చేయించి యెహోవా మందిర ద్వారం దగ్గర పెట్టారు. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇజ్రాయేలీలకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెను అని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. అందరికీ కూడా ప్రకటించారు, దేవాలయాన్ని నిర్మించుకుందాం, దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కానుకేయండి అని. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. అంటే యాజకులకి ఇచ్చి ఆ యాజకులు మరలా దేవాలయానికి ఖర్చు పెడతాం అలా కాకుండా డైరెక్ట్గా దేవాలయానికి సంబంధించే ఒక పెట్టి అందులో కానుకలేసి దాన్ని దేవాలయ నిర్మాణానికి వాడుతున్నారు. అంటే చేతులు ఎక్కువ మారకుండా డైరెక్ట్గా ఏ పని కోసం అయితే మనం చేస్తున్నామో దానికే వాళ్ళు డబ్బులు ఇచ్చేలాగా పెట్టారు. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ అవ్వో అనే ఉద్దేశంతో లేవీలు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్టు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యము తీసి యథాస్థానమందు దాన్ని మరలా ఉంచుచూ వచ్చిరి. అది నిండినప్పుడల్లా డబ్బులు తెస్తా వచ్చారు. వారి చొప్పున పలుమార్లు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. మొత్తానికి మందిరాన్ని బాగు చేయడానికి కావాల్సిన ధనమంతా కూడా సమకూడింది. అప్పుడు రాజును యెహోయాదాను యెహోవా మందిరపు పనిచేయు వారికి దానిని ఇచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసె పనివారిని వడ్ల పనివారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనప పని ఇత్తడి పని చేయు వారిని కూలికి కుదిర్చిరి. కూలికి అంటే వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తూ ఏదైతే గ్యాదర్ అయిందో ఆ డబ్బు వాళ్ళకి ఇస్తూ దేవాలయాన్ని బాగు చేస్తున్నారు. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అంతకుముందు సొలొమోను కట్టినప్పుడు ఎలా అయితే ఉందో అలాగా మంచిగా దేవాలయ మరమ్మతులన్నీ కూడా పూర్తి చేశారు. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకు యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును దహన బలులను అర్పించుట యందు ఉపయోగపడునట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పింపబడుచు ఉండెను. యెహోయాదా బతికున్నప్పుడు దేవాలయంలో ఆరాధన బాగా జరుగుతుంది. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఆ తర్వాత కొంతకాలానికి ఇది జరగట్లేదు అనేది కూడా ఇదే వచనం ద్వారా మనకు అర్థం అవ్వాలి. మిగిలిన డబ్బులు వాళ్ళు తీసుకోకుండా అవి కూడా దేవాలయానికి ఖర్చు పెట్టి దేవాలయాన్ని మరలా బాగు చేశారు. ఆరాధన అనేది బాగానే జరుగుతుంది. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయాను. యెహోయాదా చనిపోయాడు. యెహోయాదా ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు కదా యోవాషు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఆ తర్వాత ఏం జరుగుతుంది చదువుకుంటూ వెళ్దాం. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు, చాలా ఎక్కువ కాలం బతికాడు, ఎక్కువ కాలం దేవుడి సేవ చేశాడు. అతడు ఇజ్రాయేలీల్లో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించాను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదాను కూడా ఒక రాజులాగే పరిగణించి రాజులను ఎక్కడైతే చనిపోయాక పాతి పెడతారో ఆ రాజుల దగ్గరే ఇతని సమాధి కూడా పెట్టారు. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి
దేవతా స్తంభములకును విగ్రహములకు పూజ చేసిరి. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు చనిపోయాడో అప్పుడు యోవాషుకి సలహాలు ఇవ్వడానికి యాజకులు కాకుండా యోధా అధిపతులు అంటే ప్రజల మీద పెద్దగా ఉండే పొలిటీషియన్స్ వచ్చారు. అంతేగాని ధర్మశాస్త్రం మీద మంచిగా అవగాహన ఉన్న యాజకులు ఎవరిని కూడా యోవాషు తన పక్కన పెట్టుకోలేదు. వీళ్ళ యొక్క మాటలే, అధిపతులు చెప్పిన మాటలే విన్నాడు. క్రమంగా పాపంలో పడిపోయారు. దేశంలోనికి విగ్రహ ఆరాధన మరలా పెరుగుతూ వచ్చింది కొద్ది కొద్దిగా అందని అర్థం. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపం వచ్చెను. మరలా వీళ్ళు విగ్రహారాధన వైపు తిరిగిపోతున్నారు. ఎవరెవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారని మరలా దేవుడి కోపం అనేది యూదా దేశం మీదకు వచ్చింది. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి గాని వారు చెవి యొగ్గక ఉండిరి. దేవుడు ప్రవక్తలను పంపించి చెప్పినా గానీ ఆ ప్రవక్తల మాట కూడా రాజు వినలేదు, ప్రజలు కూడా వినలేదు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల మీద నిలవబడి, మీరందరూ యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అని. ఇంకా మీరు మారట్లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా శిక్షిస్తాడు అని అందరికీ కూడా ఎలుగెత్తి ప్రకటించాడు. అప్పుడు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్లు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఆ జకర్యా ప్రవక్తను చంపేశారు. రాజు యోవాషు కూడా అందులో భాగమయ్యాడు. ధర్మశాస్త్రాన్ని గౌరవించిన యోవాషు ఇప్పుడు తన మంచిగా నడిపించేవాళ్ళు లేకపోవడం వల్ల చెడ్డగా మారిపోయాడు రాజు కూడా అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ జకర్యా పుస్తకం రాసిన ఆయన ఇద్దరు ఒకరు కాదు, వేరు అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించెను. ఆ యెహోయాదా కుమారుణ్ణే, తనని బ్రతికించిన యెహోయాదా కుమారుణ్ణే చంపేశాడు. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక నేను, అంటే చనిపోయే ముందు ఇదిగో మీ అందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు, మీరు ఎలాగే చెడ్డగా ఉన్నారు, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తీర్పు తీరుస్తాడు అని ఆ ప్రవచనాన్ని కూడా చనిపోయే ముందు ఆ జకర్యా చెప్పి చనిపోయాడు. ఆ సంవత్సరాంతమందు, ఇది జరిగిన ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. అంత ముందు వరకు కూడా దేశం అంతా బాగానే ఉంది, నెమ్మదిగా ఉంది, ఏ యుద్ధాలు లేకుండా. ఎప్పుడైతే యోవాషు పాపంలో పడిపోయాడో అప్పుడు దేవుడు మరలా వేరే సైన్యానికి పర్మిషన్ ఇచ్చాడు, వాళ్ళ ద్వారా వీళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. వారు యూదా దేశం మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొలసొమ్మంతయు దమస్కు రాజునద్దకు పంపిరి. సిరియా దేశం వాళ్ళు వచ్చి యూదా దేశం మీద దాడి చేశారు, దోచుకున్నారు. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదా వారులు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషునకు శిక్ష కలిగెను. మీరు గమనించండి, అంతకుముందు పెద్ద పెద్ద సైనికులు పెద్ద పెద్ద సైన్యాలను ఎదిరించారు ఇజ్రాయేలీలు యూదా వారు. వీళ్ళ సంఖ్య తక్కువైనప్పటికీ దేవుడు పెద్ద పెద్ద రాజ్యాలను కూడా జయించేలా చేశాడు. ఇప్పుడు చిన్న రాజ్యం వచ్చింది, సిరియా నుండి వచ్చింది, తక్కువ మంది జనమే. ఇప్పుడు యోధా వారి దగ్గర ఎక్కువ మంది సైన్యం ఉన్నారు, అయినా కానీ యోధా వాళ్ళు ఓడిపోతున్నారు. అంత ముందు జరిగిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది. దేవుడి తీర్పు అనేది అంత భయంకరంగా యోధా వారి మీదకి వచ్చింది. ఎక్కువ మంది సైన్యం ఉన్నా కానీ యుద్ధం ఓడిపోతున్నారు అని దాని అర్థం. యోవాషు మీదకు కూడా శిక్ష వచ్చింది. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను, రోగం కూడా వచ్చింది, చనిపోతున్నాడు. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. బయట నుండి యుద్ధం, మరలా రోగం ఇవన్నీ ఉన్నా కానీ అంత ముందు మంచి వాళ్ళని చంపించాడు కాబట్టి, జకర్యా మంచివాడు, అతన్ని చంపించాడు కాబట్టి ఎవరెవరైతే అతని దగ్గరే ఉంటారో సైనికులు వాళ్ళే అతని మీద కుట్ర చేసి యోవాషును చంపించేశారు. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరి కానీ రాజుల సమాధిలో అతన్ని పాతిపెట్టలేదు. చనిపోయే ముందు అంతగా శ్రమ వచ్చింది అని దాని అర్థం. యోవాషు పాపంలో పడిపోయాడు కాబట్టి ఇన్ని యుద్ధాలు వచ్చాయి అన్నట్టుగా రాజుల దగ్గర కాకుండా వేరే చోట అతన్ని పాతిపెట్టారు. మీరు చూడండి, యెహోయాదా రాజు కాదు, అయినా కానీ రాజులతో పాటు పాతి పెట్టబడ్డాడు. యోవాషు రాజు, అయినా కానీ రాజుల దగ్గర పాతి పెట్టబడలేదు. చిన్నప్పటి నుండి ఎంతో గొప్ప సాక్ష్యం, 7 సంవత్సరాలకే రాజు అయ్యాడు, యెహోయాదా నాయకత్వంలో పెరిగాడు, ఇజ్రాయెల్ దేశాన్ని చాలా వరకు మంచిగా నడిపించాడు. అంత మంచి సాక్ష్యాన్ని చివరిలో పోగొట్టుకున్నాడు. పాపంలో పడిపోయి చివరిలో తన సాక్ష్యం మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు యోవాషు అనేది కూడా యోవాషు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. దాని నుండి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో అవన్నీ కూడా నేర్చుకోవాలి. అతని మీద కుట్ర
చేసిన వారు అమ్మోనీల రాజైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబీరాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనేవారు. వీళ్ళు కుట్ర చేసి అతను చంపేశారు. మీరు గమనించండి, వీళ్ళు కుట్ర చేసి అతను చంపేశారంటే వీళ్ళేదో మంచి పని చేశారు గొప్ప వాళ్ళని కాదు. అలా కుట్ర చేసి చంపడం కూడా తప్పు, రాజుని చంపడం అంతకన్నా పెద్ద తప్పు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ వల్ల అతను చనిపోయాడు అని, అంతేగాని వీళ్ళు చేసింది మంచి పని అని కాదు. దేవుడు సిరియా దేశాన్ని పంపించి యుద్ధం చేయించాడంటే సిరియా వాళ్ళు మంచి వాళ్ళని కాదు, వాళ్ళు కూడా చెడ్డవాళ్ళే. కాకపోతే వాళ్ళని ఉపయోగించుకుని దేవుడు వీళ్ళకి తీర్పు తీరుస్తున్నాడని. బైబిల్ మొత్తంలో కూడా ఈ సారాంశాన్ని మనం తీసుకోవాలి. ఎక్కడైనా కానీ దేవుడు ఏదైనా తీర్పు తీర్చాడు అంటే అవతల వాళ్ళు మంచోళ్ళు అని మీరు అనుకోకండి. వాళ్ళకి దేవుడు వేరేలాగా తీర్పు తీరుస్తాడు. ప్రస్తుతానికి వాళ్ళని ఉపయోగించుకుని వీళ్ళకి తీర్పు తీర్చాడు. చెడ్డ వాళ్ళని ఉపయోగించుకుని కూడా దేవుడు తన ప్రణాళికలు నెరవేరుస్తాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అతని కుమారులను గూర్చి, అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చి, అతడు దేవుడి మందిరమును బాగు చేయుటను గూర్చి రాజుల సటీక గ్రంథములో రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజయ్యను. యోవాషు చనిపోయాడు, యోవాషు కుమారుడైన అమజ్యా రాజయ్యాడు. ఈ అమజ్యా గురించి మనం రేపొద్దున చదువుకుంటా వెళ్దాం. ఈరోజు అంతా కూడా మనం యెహోరాము గురించి చదువుకున్నాం, యెహోరాము కుమారుడైన అహజ్యా గురించి చదువుకున్నాం. యెహూ అహజ్యాని చంపడం, అతల్యారాని రానవడం, దావీదు వంశం మొత్తాన్ని కూడా నాశనం చేయాలనుకోవడం, దేవుడు యోవాషుని కాపాడడం, యోవాషు యోధా దేశాన్ని ఎలా పరిపాలించాడు, చివరిలో ఎలా పాపంలో పడిపోయాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. రేపొద్దు నుండి అమజ్య గురించి మనం చదువుకుంటూ వెళ్దాం. ఇప్పటిదాకా చదివిన దాంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.